హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈస్ అభి. మీరు అనుకోవచ్చు టోప్ ఎందుకు పెట్టిరని. మొన్న రీసెంట్గా అయితే గుండు వేయించిన, ముఖం అంతా బోడ ఉంది కదా, నథింగ్. ఒక 15 డేస్లో అంతా మంచి సెట్ అయిపోతుంది. కానీ ఓకే, మనమైతే మ్యాటర్కి వద్దాం. నేనైతే కొత్తగా ఒక చిన్న మన గోప్రో టైపు చిన్న అది కెమెరా అయితే తీసుకున్నా. అది సమ్ ప్రైవేట్ది, బయట చిన్న చిన్న కంపెనీలో అది అది తీసుకున్నా. దాని రివ్యూ కోసం అయితే వీడియో చేస్తున్నా. అది వచ్చి ఒక 3 డేస్ అవుతుంది. నేను ఊర్లో ఉంటుంటే మా పక్కన వాళ్ళు ఆంటీ వాళ్ళు అయితే తీసుకోరు డెలివరీ. అంటే నేను ఆల్రెడీ ఫస్ట్ ఒక డెలివరీ తీసుకున్నా. అది తీసుకున్నప్పుడు ఏమైందంటే ఒక రెండు సార్లు ఆన్ చేసిన, ఆన్ అయింది. అటు కొంచెం వీడియో తీసిన, మళ్ళీ ఆఫ్ అయిపోయింది. మొత్తం హీట్ అయిపోయింది, ఆఫ్ అయిపోయింది, ఖరాబ్ అయిపోయింది. అది మళ్ళీ రీప్లేస్మెంట్ పెట్టేసిన, మళ్ళీ వచ్చింది. జస్ట్ ఇప్పుడే రిసీవ్ చేసుకున్నా. నేను నిన్న వచ్చిన, మనకి కాలుకి చిన్న డ్యామేజ్ అయింది. అంటే చిన్న యాక్సిడెంట్ అయింది అనమాట బండి మీద నుంచే. అది అయ్యి ఒక 15 డేస్ అయింది. అది తక్కువగాలే. మళ్ళీ ఈ పండుగ పోయినప్పుడు కొంచెం అటు ఇటు అయ్యేసరికి ఏమైంది, మొత్తం వాసిపోయింది అనమాట గలీజ్గా. అందుకే ఇప్పుడైతే మళ్ళీ కట్టించుకున్నాను. నిన్న ఇంతవరకు లేవలేదు. ప్రజెంట్ ఇప్పుడే మార్నింగ్ లేచి బ్రేక్ఫాస్ట్ చేసి ఆంటీ వాళ్ళ నుంచి అలా డెలివరీ తీసుకొని ఓపెన్ చేసి చూసినా మళ్ళీ ఉన్నా లేదా అని. కరెక్ట్ అవుతుంది ప్రజెంట్. దాని రివ్యూ కోసం అయితే వీడియో తీస్తున్నా. మీరైతే మన ఛానల్కి కొత్తగా వస్తే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, మన ఛానల్కి రీచ్ వస్తుంది. మనమైతే ఇప్పుడు అది చూపిస్తా, ఏమేమి వచ్చినాయి లోపల అవన్నీ చూపిస్తా. ఇప్పుడే అన్బాక్సింగ్ చేసిన, చూసాం అసలుకి. అంటే మొన్న ఏంటంటే ఖరాబ్ అయిపోయింది, చెప్పినా కదా, ఖరాబ్ అయిపోయింది. ఇప్పుడైతే చూసాం అసలుకి పని చేస్తుందా లేదా, ఏమేమి వచ్చినాయి లోపల. ఓకే, వీ కెన్ సీ. ఓకే, బాక్స్ అయితే ఇది చూడొచ్చు. ఇందులో అయితే ప్యాకింగ్ వచ్చింది. 4K స్పోర్ట్స్ అల్ట్రా హెచ్డి డివి 30 minutes వాటర్ ప్రూఫ్ అంట, వాటర్ రెసిస్టెన్స్. చూసాం మరి ఇది ఏంది అసలుకి, లోపల ఏమేమి వచ్చినాయి అవన్నీ చూపిస్తాం మీకు ఇప్పుడైతే ప్రజెంట్. ఇదైతే బాక్స్ గాయస్. ఇంకా ముందట స్పోర్ట్స్ అల్ట్రా హెచ్డి డివి 30 minutes వైఫై 180p 60 fps. ఇవన్నీ తర్వాత చూసాం. అంత పెద్ద మ్యాటర్ ఇప్పుడు అదంతా. ఓకే, స్కానరు తర్వాత. ఓకే, స్కానరు ఓపెన్ చేసి చూసాం. దీని పేరు ఏం పేరు అంటే, దీని పేరు అసలుకి ఏం పేరు కూడా మనకు కూడా అర్థమవుతుంది. దీని పేరు ఏంది అసలుకి, స్పోర్ట్స్ క్యామ్ అని ఉంది. ఇదేమో గోప్లేస్ కేమ్ ప్రో అని ఉంది. గోప్లేస్ కేమ్ ప్రో అనుకుంటా. ఇవన్నీ చూసాం, ఇవన్నీ వచ్చినాయా రాలేదా. ఓకే, వీ కెన్ టెస్ట్. ఇగో ఇలా అయితే ఇవి వచ్చినాయి అనమాట. ఇదేంటిదంటే మనము వాటర్లా 30 minutes, ఇప్పుడు డబ్బా మీద రాసింది కదా, ఇంకో 30 minutes అని. అది ఇగో ఇదైతే యూజ్ అవుతుంది. యాక్చువల్లీ ఏమైందంటే, నేను ఇళ్ళనే వచ్చింది, ఇది ఉంది కదా ఈ కెమెరా, ఇళ్ళనే ప్యాక్ చేసి వచ్చింది. నేను తీసి బయట పెట్టి మళ్ళీ వేరే దానికి సెట్ చేసిన. ఇదైతే ఏంది, వాటర్ ప్రూఫ్. ఇది దీన్ని ఎట్లా ఓపెన్ చేస్తారంటే చూపిస్తా, ఒక్క నిమిషం. ఇలా అని దీన్ని ఇలా తీసి ఇలా అనాలి. ఇది తీయొచ్చు, ఇది ఊరికనే ఉంటుంది, తీయొచ్చు ఇది. ఇదైతే ఇట్లుంది. ఇది ఓకే, బాగానే ఉంది, మంచి గట్టిగానే ఉంది అనుకో. ఓకే, నెక్స్ట్ ఈ కెమెరా గురించి కొంచెం తర్వాత మాట్లాడడం. ఇవన్నీ ఓపెన్ చేసిన తర్వాత ఈ సైడ్ పెట్టేసి, ఇది ఏంటిదంటే బెల్ట్. మనం ఏంది హెల్మెట్ పెట్టుకోనికి. ఒక నిమిషం. ఇది స్టిక్కర్. ఇదైతే బెల్ట్ మన హెల్మెట్ పెట్టుకోనికి. అయినా నాకు అక్కడ వేరేది ఉంది. ఇది నాకు అంత యూజ్ ఏం అవసరం లేదు. నాకు ఆల్రెడీ వేరేది ఉంది. నేను ఒక 300 పెట్టి వేరేది తీసుకున్నా. ఇది నాకు అంత యూజ్ ఏం కాదనుకుంటా. ఓకే, దాన్ని లీవ్ ఇట్. ఇది దీనికి పెట్టడానికి, ఇక అంటే మనకి వేరే పార్ట్స్ పెట్టడానికి.
ఇది దేనికో మనకు కూడా అంత కవర్లో ఇప్పుడు చూసిరా, కవర్లు ఇప్పుడే సీల్ చేస్తున్నా అంతే. కానీ పర్టికులర్ రూల్ జస్ట్ ఒక ఓన్లీ అదే చూసిన. ప్రతి ఒక్కదానికి ప్రతి ఒక్కటి ఉందన్నమాట. మనకు అంత పర్టికులర్ తెలియదు అనమాట నాకు, దేనికని అన్ని చూడాలి. ఇంకో ఏంటివి కూడా మనకు సరిగ్గా తెలియదు, దీనికి పెడతారు కూడా సరిగ్గా తెలియదు నాకు. ఇగో ఇది చెప్పినా కదా, ఇది ఒకటి ఎక్స్ట్రా వస్తుంది. ఇగో ఇది తీయొచ్చు అని చెప్పినా కదా, ఎక్స్ట్రా వచ్చింది ఇదైతే ఇంకోటి ఎక్స్ట్రా వచ్చింది. పోయినసారి ఏమైందంటే, పోయినసారి రిప్లేస్మెంట్ పెట్టినప్పుడు ఏమైందంటే ఇవన్నీ రాలే, కొన్నే వచ్చినాయి. ఇప్పుడు రిప్లేస్మెంట్ పెట్టినాక తర్వాత ఇవన్నీ వచ్చినాయి. అప్పుడు ఇది రాలే, నెక్స్ట్ ఇది కూడా రాలే, బండికి పెట్టినప్పుడు ఇది కూడా రాలే. మళ్ళీ ఇవి కూడా రాలే. ఇది ఒకటి వచ్చింది. మళ్ళీ ఓన్లీ ఇది ఒక్కటే, ఇది ఓన్లీ ఒక సెట్ వచ్చింది. అప్పుడు ఇవి రాలే, ఓన్లీ ఒక సెట్ ఒకటే వచ్చింది అప్పుడు. ఇగో ఇవన్నీ ఇప్పుడు వస్తున్నాయి, ఇవన్నీ రిప్లేస్మెంట్. మళ్ళీ ఇదేంటో ఇది కూడా రాలే, ఇది ఇప్పుడు వచ్చింది మళ్ళీ. ఇగో ఇది క్లీన్ చేసేది, ఇది మనకి గ్లాస్ ఇది ఉంటుంది కదా, ఇది క్లీన్ చేసుకోనికి ఇది కూడా రాలే అప్పుడు, ఇప్పుడు వచ్చింది. ఇగో ఏంటో వైర్ కట్టుంది, ఇది కూడా మనకు సరిగ్గా తెలియదు. ఇది కూడా చూడాలి. ఇగో దీని మీద అయితే అన్నీ ఉన్నాయి, ఇంకేది మనం చూడలేదు. చూద్దాం తర్వాత, అన్ని చిన్న చూసి మనం చేద్దాం. ఇదైతే మనకి బండి హెల్మెట్, అది ఏంది హ్యాండిల్ బార్ పెట్టుకోనికి ఇది తర్వాత పెట్టి అట్లా కూడా వీడియో తీద్దాం. దాంతో కూడా హ్యాండిల్ బార్ ఇది కూడా ఇలాంటివే. ఇది ఏంటి క్లీన్ చేయండి ఇచ్చేది, ఇవి ఇచ్చారు టైట్ చేయడానికి. దీనికి కూడా యూజ్ మనకు తెలియదు, అది దేనికన్నా పెట్టుకోనికి. ఓకే, ఇవైతే వచ్చినాయి అనమాట. ఇలా లోపల అయితే ఇవన్నీ వచ్చినాయి. ఇవన్నీ మనకు కూడా సరిగ్గా తెలియదు, అన్నీ తెలుసుకోవాలి. యూజ్ చేస్తుంటే మనకి అర్థమైపోతుంది. ఇదైతే వచ్చింది. ఇగో ఇవన్నీ ఎక్స్ట్రా, దీని తర్వాత చెక్ చేసాం మంచిగా. ఇవన్నీ వచ్చినాయి. దీని తర్వాత చదివి చూద్దాం అసలు ఏంది ఇదన్నీ. ఓకే, మనమైతే ఇప్పుడు కెమెరా యూజ్ చేద్దాం. ఇప్పుడు కెమెరా అయితే ఇగో ఇదైతే కెమెరా, ఇది కూడా ఇళ్ళనే వచ్చినాయి. ఇవన్నీ ఫిట్ చేసిన నైట్ అంటే ఇప్పటిదాకా అన్నీ చూసిన, ఇట్లా ఏంది ఇది అని ఫిట్టింగ్ అని కొంచెం చూసిన. దీని అయితే ఫిట్ చేసిన. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇప్పుడే ఛార్జింగ్ పెట్టి తీసిన. ప్రజెంట్ అయితే ఉంది లోపల, అది బయట 4K అల్ట్రా హెచ్డి వైఫై విత్ స్టార్ట్ బటన్ అయితే ఇది మనం దీనికి ఫిట్ చేద్దాం. మనం ఫస్ట్ దీనికి ఇది ఫిట్ చేసి నేను దీంతో మన కెమెరాతోనైతే వీడియో తీస్తా. అసలు ఇట్లా వస్తుంది, హౌ ఇస్ ఇట్ చూడండి. ఓకే, దానికి పెట్టి కెమెరా దానికి పెడతా. ఇది ఉంది కదా మనకి, ఏంది ఫోన్ పెట్టుకోనికి. అంటే ఇప్పుడు నేను వీడియో తీసే ఫోన్తోనే ఈ రెండు నేను మామూలుగా వీడియో తీసిన కదా ఇంతకుముందు మన యూట్యూబ్ ఛానల్ ఉంటాయి, ఈ రెండింటితోనే తీసిన. ఇవి రీసెంట్గా ఇప్పుడే వచ్చింది, అంటే 3 days అవుతుంది వచ్చి. మనం ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాం. దీనికి పెడదాం అసలు ఎలా వస్తుంది, ఇది ఓకేనా లేకపోతే ఫెయిలా, మళ్ళీ మనం ఫోన్తోనే తీసుకుందాం ఆ వీడియోలోనే. ఇప్పుడు అర్థమైపోతుంది మనకి. మనమైతే దాన్ని ఫిట్ చేసి దాంతో వీడియో తీస్తాం. ఓకేనా? ఓకే, దీనికైతే ఇది ఫిట్ చేసేసిన. ఇప్పుడు దీనికి మనం కెమెరా పెడతా. కెమెరా పెట్టి చూపిస్తా ఒక్క నిమిషం. ఓకే, ఇప్పుడైతే ఫిట్ చేసిన, కెమెరా కూడా ఫిట్ చేసేసిన. దీనికి వీడియో ఎలా క్యాప్చర్ అవుతుంది మనకు కూడా సరిగ్గా తెలియదు. ఇగో ఇప్పుడైతే హెల్మెట్కి మన కెమెరా అయితే ఫిట్ చేసేసిన. ఓకే అనుకుంటా, నాకు తెలిసి అయితే నాకైతే ఇప్పుడు మంచి వ్యూ అయితే బాగానే ఉంది. ఇన్ని రోజులు ఫోన్ పెడితే కొంచెం బరువు ఉంటుండే, కానీ ఇప్పుడైతే ఇదైతే మంచిగా అల్కా ఉంది. మనకి హెల్మెట్ మామూలుగా బరువు ఉన్నట్టే ఉంది. ఓకే, మనకు ఇదైతే వీడియో చూసినాక అర్థమవుతుంది ఎలా వచ్చింది, బాగుందా లేదా. చూసిరు కదా, వ్యూ అయితే బాగుందన్నమాట. ఇట్లా నాకైతే మంచిగా అనిపిస్తుంది. ఒక్క మైక్ ఉంటే అయితే వేరే ఉండు, కానీ మైక్ లేదు. ఓకే, అది ఒక్కటే సాడ్ న్యూస్ నాకైతే. దాన్ని సెట్ చేస్తా, ట్రై చేస్తా, నా లెవెల్ బెస్ట్ అయితే నేనైతే ట్రై చేస్తా. ఇదైతే వ్యూ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది. ఓకే, ఫోన్లో అయితే ఇన్ని రోజులు అక్కడ పెట్టాలి చెయ్యి, దీనికైతే ఇక్కడికే బాగుంది. ఓకే, డన్. ఇవాళ వీడియో అయితే ఇదే. మళ్ళీ నెక్స్ట్ వచ్చే వీడియో, ఇప్పుడు కొంచెం కాల్ అయితే కొంచెం డ్యామేజ్ ఉంది, తర్వాత బండి మీద మంచిగా చూపిస్తా వ్యూ అయితే ఎలా వస్తుందో. ఇవాళకైతే ఈ వీడియో ఎండ్ చేస్తున్నా. మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి.
ఓకే గాయస్.